మీద ఆడుకునేవాడు అండి. చిన్నపిల్లలు కదా, ఏం తెలుసు, అందరూ చూస్తూ ఉండేవాళ్ళు తప్ప. మా ఇల్లు, మా ఊరికి ఒకే ఒక బావి, అందరూ మా ఇంటి మీదనే ఆ బావి నీళ్ళకి వెళ్ళాలి. వెళ్ళేవాళ్ళు వచ్చి చూసేవాళ్ళు తప్ప లేవనెత్తిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరికి అవసరత లేదు, కానీ నా దేవునికి కావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నన్నెవరూ పట్టించుకోవాలా, నన్నెవరూ ప్రేమించలా, నా పట్ల ఎవరు ప్రేమను కనపరచలా, కానీ మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన నన్ను ప్రేమించాడు, నా పట్ల తన ప్రేమను కనపరిచాడు, ఆయన నన్ను కోరుకున్నాడు, ఈరోజు మీ మధ్య ఒక సేవకునిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు మనం అనుకుంటాం, అనాథులం అయిపోయాం, ఎవరు మనకు లేరు, మనలను పరామర్శించేవారు, పలకరించేవారు, పోషించేవారు, ఓదార్చేవారు, హక్కున చేర్చుకునేవారు, ఆప్తులు అనేవారు ఎవరు లేరు అని అనుకుంటాం. ఒకవేళ అట్లా అనుకుంటే మనం దేవుణ్ణి అవమానపరిచినట్టే.